అఖిల్ నా తమ్ముడు. ఆయన ఇంట్లో ఉంటే పిలవండి సార్. అఖిల్ మా మరిది అని చెప్తున్నా కదా, ఇవ్వండి. సారీ మేడం, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకే ఇవ్వాలి. ఎవరు తీసుకుంటే ఏంటి? మా రూల్స్ ఒప్పుకోవు సార్. అఖిల్, హారిక, ఏంటమ్మా? అఖిల్, నీకేదో కొరియర్ వచ్చింది. మాకు కొరియరా? ఎవరు పంపించుంటారు? నాకు తెలియదు మేడం, సంతకం పెట్టి తీసుకోండి. ఇవ్వండి. ఎవరు పంపించారో ఏమో, అందులో ఏముందో ఏంటో. కొంచెం జాగ్రత్త సార్. మాకు తెలుసులే. ఎవరు పంపించారు అఖిల్? ఎమ్మెల్యే గారు పంపించారు. ఎమ్మెల్యే పంపించాడా? నాకేదో డౌట్గా ఉంది హారిక. అవును, అసలే ఆ దుర్మార్గుడు మిమ్మల్ని చంపుతానని బెదిరించాడు. ఆ బాక్స్లో ఏం పెట్టి పంపించాడు? అఖిల్, ఇలా ఇవ్వు, నేను ఓపెన్ చేస్తాను. ఇవ్వ తగిల్. అందులో ఎమ్మెల్యే గారు ఈ డబ్బు నగలో పెట్టి పంపించుండొచ్చు. అభికి అఖిల్ ఓపెన్ చేసి చూస్తాడు. పర్వాలేదు నాన్న, నేనే ఓపెన్ చేస్తాను. కొంచెం పెద్దోళ్ళు చెప్పేది వినండి సార్. నువ్వు నోరు ముస్తావా? ఎందుకైనా మంచిది. మీ అన్నయ్యకి వకీల్ దూరంగా తీసుకెళ్లి చూస్తారు. ఇవ్వ తగిల్. ఆ వంకతో బాక్స్ లో ఉన్నవి కొట్టేసి రాళ్ళు రప్పలు పెట్టి మనకి తిరిగిస్తారు. మేమే దూరంగా తీసుకెళ్లి చూస్తాంలే వదినా. హారికరా. త్వరగా ఓపెన్ చేయి. అమ్మ బాబాయ్. రండి. ఏమైంది అఖిల్? అయ్యో, ఏంటిదంతా? మీకేం కాలేదు కదా? ఆ ఎమ్మెల్యే అన్నంత పని చేశాడండి. పార్సల్ బాక్స్ పంపించి అఖిల్ హారికల్ని చంపాలనుకున్నాడు. అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాడు. అవును. అభి వాడి కాళ్ళు విరిచేసినా వాడికి ఇంకా బుద్ధి రాలేదు. ఇంటికే బాంబు పంపించాడు. అప్పటికి మీరు వద్దు వద్దు అని చెప్తున్నా అఖిల్ సారు హారిక మేడం వినలేదు. చూడండి ఇప్పుడు ఏమైందో. హారిక, అఖిల్, మీకేం కాలేదు కదా? ఆర్ యు ఓకే? ఆ దుర్మార్గుడు ఇంకా ఎన్ని ప్లాన్స్ చేస్తాడో. వాడితో చేతులు కలిపిన పాపానికి మిమ్మల్ని చంపాలనుకున్నాడు. అసలు మీ దగ్గర వాడు ఏం దాచిపెట్టాడో చెప్పండి. మీ దగ్గర వాడిది ఏదన్నా ఉంటే తీసుకెళ్లి వాడి మొహాన కొట్టండి. ఆ మాతాజీ ముందే మనల్ని హెచ్చరించింది. అఖిల్, హారిక, ఇప్పటికైనా చెప్పేది వినండి. ఆ దుర్మార్గుడి నిజ స్వరూపం ఏంటో తెలుసుకోండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు సార్. అదృష్టం బాగుండి ఈ రోజు మీరిద్దరూ బ్రతికి బయటపడ్డారు.
లేదంటే ముక్కలు ముక్కలు అయిపోయేవాళ్ళు. ఎందుకు సార్ అనవసరంగా ఎమ్మెల్యేతో పెట్టుకున్నారు? రండి వసు గారు. బా ఎవర్రా? వాళ్ళే సార్, మళ్ళీ చేశారు. ఏంటో అడిగిసావు. హలో, చెత్త విధవా. వామ్మో. బెదవన్నారా బెదవ? దుర్మార్గుడా. దుష్టుడా. మట్టి కొట్టుకుపోతావురా. కుళ్ళి కుళ్ళి చేస్తావు. సార్ ఎవరో మిమ్మల్ని అభినందిస్తున్నారు సార్. నాన్ స్టాప్ గా పొగుడుతున్నారు. నేనేం ఘనకార్యం చేశానని ఇలా ఇవ్వు. హలో, ఒరేయ్ చండాలుడా, నికృష్టుడా, నికృష్టుడా. చెత్త విధవా. అమ్మో చాలు ఆపండి. ఎందుకు నన్ను తిడుతున్నారు? నువ్వు చేసిన పనికి నిన్ను తిట్టడం కాదు, చంపాలి. ముక్కలు ముక్కలుగా నరికి కోకలకి గద్దలకి వేయాలరా. అంత పెద్ద తప్పు నేనేం చేశానబ్బా? నిన్ను నమ్మి నీతో చేతులు కలిపినందుకు మమ్మల్ని చంపాలని చూస్తావా? నేను మిమ్మల్ని చంపడం ఏంటి? మా ఇంటికే పార్సిల్ పంపిస్తావా? నేను బాంబు పంపించానా? నేను బాంబు పంపడం ఏంటమ్మా? ఆపు నీ డ్రామాలు. ఆ రోజు వాళ్ళు దాడి చేస్తే ఏమో అనుకున్నాను. ఆ పంపించిన వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. ఈ రోజు ఏకంగా బాంబే పంపిస్తావా? పో, ఈ బాంబుకి నాకు కూడా ఏ సంబంధం లేదమ్మా. సంబంధం లేదని చెప్తే నమ్మడానికి మా చెవుల్లో పువ్వులేం లేవు. కొరియర్ మీదున్న ఫ్రమ్ అడ్రస్ మీదే. మీరే బాంబు పంపారు. నాకే పాపం తెలీదమ్మా. నీ గురించి ఇప్పుడే మాకు నిజం తెలిసిందే. మా అన్నయ్యని కాదని నీతో చేతులు కలిపినందుకు మాకు బుద్ధొచ్చేలా చేశావు. చచ్చినా నిన్ను నమ్మం. నీ మీద పగ తీర్చుకుంటాం. నీ బండారమంతా బయట పెడతాం. నీకు ఉరి శిక్ష వేస్తాం. నీ పదవి ప్రాణం రెండూ పోతాయి. నీ పరువు కూడా తీస్తాం. నాతోనే గేమ్స్ ఆడుతున్నారా? నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో మీ ఇద్దరు తల్లు తీయించేస్తాను. నాతో పెట్టుకోకండి. ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావుగా నువ్వు పెద్ద క్రిమినల్ అని. చెప్తా నీ సంగతి. ఏం చేస్తావురా? మేమేం చేస్తామో నువ్వు చూస్తావు. హలో, ఏంటి సార్ అంతలా ఆవేశపడ్డారు? కోపంలో వాళ్ళని చంపుతానని బెదిరించారు. నన్ను కూడా వాళ్ళు బెదిరించారు. నా పదవి, పరువు, ప్రాణం అన్ని తీస్తారంట. వాళ్ళేదో చిన్నవాళ్ళు, తొందరపడ్డారు. మీరు కూడా ఆవేశపడితే ఎలాగా? వాళ్ళకంత ధైర్యం ఎలా వచ్చిందిరా? నేను బాంబు పంపించడం ఏంటి? ఇదంతా అభిరామ్ గారి ప్లాన్ అయి ఉంటుంది సార్. కరెక్టే పిఏ. ఆ ఇద్దరిని పంపించిన ప్లాన్లా ఇది కూడా ప్లానే అయి ఉంటుంది. వాళ్ళని బెదిరించి అప్రూవల్గా మార్చి నన్ను అరెస్టు చేయించాలని అభిగడు ప్లాన్ చేసి ఉంటాడు. ఇదిగో అఖిల్ గడికి ఫోన్ చేయి. మళ్ళీ ఎందుకు మళ్ళీ కాల్ చేశారు? ఇదిగోండి సార్. పార్సల్ బాంబు తీసుకొచ్చింది ఎవరో? కొరియర్ బాయ్. ఇది మీ అభిరామ్ అన్నయ్య ప్లాను. మనందరి మధ్య గొడవలు పెట్టి మనందరినీ జైలుకు పంపాలనుకుంటున్నాడు. అబద్ధం. మా అభి అన్నయ్య అలా చేయడు. నువ్వే మమ్మల్ని చంపాలనుకుంటున్నావు. వెయిట్ అఖిల్, అసలు నిజమేంటో నీకు త్వరలోనే తెలిసిపోతుంది. ఎవరు డ్రామాలు ఆడుతున్నారో నీకే తెలిసిపోతుంది. పిఏ, బ్లూ డాగ్ కొరియర్ అంట. దాని గురించి ఎంక్వైరీ చేయి. ఓకే సార్.
ఎందుకండి పిల్లలకి దిష్టి తీస్తున్నారు? ఈ రోజు కీర్తికి ఎంత పెద్ద ప్రమాదం జరిగిందండి. మనం జాగ్రత్తగా ఉండకపోయి ఉంటే కీర్తి తలుచుకోవడానికి చాలా భయంగా ఉంది. దీనంతటికి కారణం ఆ ఎమ్మెల్యే. త్వరలోనే వాడికి చెక్ పెట్టేస్తాను వసు గారు. వాడిని జైలుకి పంపిస్తాను. మన అఖిల్ సారు హారిక మేడం హెల్ప్ చేస్తే ఆ ఎమ్మెల్యేని ఈజీగా జైలుకి పంపించచ్చన్నా. ఆల్రెడీ అఖిల్ సార్కి హారిక మేడంకి ఆ ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని మాతాజీతో చెప్పించారు. వాళ్లతో దాడి చేయించి భయపెట్టారు. ఈరోజు పార్సల్ బాంబుతో మరింత బెదిరించారు. ఇదంతా ఎమ్మెల్యేని చేయించాడని చెప్పించారు. తప్పకుండా అఖిల్ సారు హారిక మేడంలు నిజం బయటపడతారన్నా. మీరు ఈ కేసు నుంచి బయటపడతారు. అంటే ఇదంతా అభిబావ్ గారి పనా? చెప్తాను వీళ్ళ సంగతి. చీట్ చేశాడు. చీట్ చేసింది ఎమ్మెల్యే కాదు, మీ అన్నయ్య. మా అన్నయ్య చీట్ చేయడం ఏంటి? ఆ ఎమ్మెల్యేనే కదా మన మీద మర్డర్ అటెంప్ట్ చేస్తున్నాడు. కాదు, అదంతా మీ అన్నయ్య ప్లాన్. ఎమ్మెల్యేతో మనకి లైఫ్ థ్రెట్ ఉందని మాతాజీ చెప్పడం, ఆ రోజు వాళ్ళతో మనపై దాడి చేయించడం, ఈ రోజు పార్సల్ బాంబ్, ఇదంతా మీ అన్నయ్య ఆడించిన నాటకమే. హారిక ఏమంటున్నావు? మనల్ని బెదిరించి భయపెట్టి అప్రూవర్స్ గా మార్చి ఎమ్మెల్యేకి ఎగెనిస్ట్ గా సాక్ష్యం చెప్పించి మీ అన్నయ్య ఈ డ్రగ్ కేసులోంచి బయటపడాలి అనుకుంటున్నాడు. నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? మీ అన్నయ్య వదిన ఆ పనుడు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఛా, అన్నయ్య ఇలా చేస్తాడనుకోలేదు. ఇదంతా అన్నయ్య ప్లాన్ అని తెలియక ఆ ఎమ్మెల్యేని తిట్టేశాం. ఇప్పుడు ఎలా హారిక? ఎమ్మెల్యే హార్ట్ అయి ఉంటారు, మనపై కోపంగా ఉంటుంటారు. మనకి ₹1 కూడా ఇవ్వరు. మనం అమెరికా వెళ్ళటం కూడా కలే. లైఫ్ లాంగ్ ఇడ్లీలు అమ్ముకుంటూ నువ్వు, ప్లేట్లు కడుక్కుంటూ నేను, ఇంతే మన జీవితం. స్టార్ట్ చేయి. ఏంటి మేడం అయితే అఖిల్ సారు హారిక మేడం ఎవరిని ఎక్కువ నమ్ముతారో తెలుసుకోవడానికే నాతో అలా మాట్లాడిచ్చారనమాట. అవును సుబ్బు, వాళ్ళు మీ అన్నయ్యని నమ్మితే ప్రాణాపాయం నుంచి బయటపడతారు. కాదని ఆ ఎమ్మెల్యేని నమ్మితే చిక్కుల్లో పడతారు. మరి
పాపం ఆ అఖిల్ సారు హరిక మేడం అమాయకంగా ఆ ఎమ్మెల్యే గారినే నమ్ముతున్నారు. దేవుళ్ళు లాంటి అన్నయ్య నమ్ముంటే ఎంత బాగుండేదో. హీరోని వదిలి విలన వెంట పడుతున్నారు. ఏంటి హారిక ఇదంతా మనం ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నామో తెలుసుకోవడానికా? నాకు అదే డౌట్ గా ఉంది అఖిల్. ఎమ్మెల్యే ఫోన్ చేసి కొరియర్ గురించి చెప్తాడన్నారు కదా, అప్పుడు డిసైడ్ అవుదాం ఎవరు విలనో ఎవరు హీరోనో. ఏమైంది పిఏ? ఆ కొరియర్ కంపెనీ గురించి కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. బ్లూ డాక్ కొరియర్ అనే కంపెనీయే లేదంట. అంతా పక్కా ప్లాన్ సార్. మన గెస్సింగ్ రైట్ అన్నమాట. ఆ అభిరామ్ మనల్ని ఇరికించాలనుకుంటున్నాడు. అఖిల్ గారికి ఫోన్ చేయి ఒకసారి. ఏంటి? ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట సార్. ఇదిగోండి. హలో అఖిల్, నువ్వు చెప్పిన ఆ కొరియరు ఆ కొరియర్ బాయ్ ని లేపేశారా అంకుల్? మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకూడదని వాడిని చంపేశారా? లేదమ్మా, అసలు ఆ కొరియర్ కంపెనీయే. ఓ, ఆ కంపెనీయే లేదంటున్నారా? అంతా బోగస్ అంటున్నారా? మా అన్నయ్య ఆడిన డ్రామా అంటున్నారా? కరెక్ట్ అఖిల్, చూసావా ఎంత పక్కగా ప్లాన్ చేశాడో? ప్లాన్ చేసింది మీరు. కొరియర్ బాయ్ తో బాంబు పంపించి వాడు సాక్ష్యం చెప్పకూడదని వాడిని లేపేశారు. ఆ కంపెనీయే లేదంటున్నారు. డ్రగ్స్ కేసులో మా అన్నయ్యని ఇరికించాలని మాతో డ్రగ్స్ కల్పించారు. ఇప్పుడు మేము మీకు అడ్డుగా ఉన్నామని మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఇంకెంతమందిని చంపుతారు అంకుల్? మీకు ఎవరడ్డొస్తే వాళ్ళని చంపుకుంటూ పోతారా? నేను ఎవరిని చంపలేదమ్మా, మీ మీద ఒట్టు. చాలా ఆపండి. ఇందాకే 2 నిమిషాల్లో మా తలలు తీయించేస్తారని బెదిరించారు. ఉత్తిదే, ఊరికే అన్నాను. మీరు నా బిడ్డలాంటి వాళ్ళమ్మా, నేను మిమ్మల్ని చంపుకుంటానా? ఏదో కోపంలో అన్నానమ్మా. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి మేమేం పిచ్చలేం కాదంకుల్. మీతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశాం. ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు చేసిన తప్పులు, మాతో మీరు చేయించిన తప్పులు, ఆ డ్రగ్ కల్పించడంతో సహా అన్ని చెప్పేస్తాం. వద్దమ్మా, అంత పని చేయకండి. అనవసరంగా అందరం ఇరుక్కుంటాం. మమ్మల్ని మా అన్నయ్య బయటికి తీసుకొస్తాడు, మీరే జైలుకు వెళ్తారు, చిప్పకూడు తింటారు. నా మాట వినాకిల్, ఇదంతా మీ అన్నయ్య ప్లాను. మనందరం జైలుకి వెళ్తాం. మా బావగారు మీలా గడ్డి తినే రకం కాదు. మా చేత తినే అన్నంలో డ్రగ్ కల్పించారు. ఇక మీరు చిప్పకూడు తినండి. మీరు చేసిన పాపాలకి శిక్ష అనుభవించండి. హలో, ప్లాన్ సక్సెస్ అయింది అభి. అఖిల్ హారికలు మారిపోయారు. దేవుడు కరుణించాడు. నా పూజలు ఫలించాయి. ఈ క్షణం కోసమే నేనెదురు చూస్తున్నాను. అఖిల్ హారికలు అప్రూవర్స్ గా మారిపోయి పోలీసుల ముందు ఎమ్మెల్యే చేసిన తప్పులన్నీ చెప్తే మీ మీద ఉన్న కేసుని కొట్టేస్తారండి. మీరు నిర్దోషిగా బయటకొస్తారు. నీ మనసుకి విరుద్ధంగా కొన్ని పనులు చేయాల్సి వస్తోందని నువ్వు బాధపడ్డావు అభి. రేపటి నుంచి నీకా అపరాధ భావన ఉండదు.